సదుపాయం ఉందని చెప్పేసి కార్డులు ఇస్తున్నారు, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నారట. కాబట్టి తద్వారా వాళ్ళకి అదొక బెనిఫిట్ అవుతుంది అదొక బెనిఫిట్. బెనిఫిట్. గెలుపు డిసైడ్ అవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇల్లు 10 లక్షలు కానీ ఇలా కొన్ని ఇవి మళ్ళీ ఆయన ఏమైనా తీసుకొస్తాయా? రేపు ఒక 10 లక్షల మంది జనాభాని గ్యాదర్ చేస్తున్నారా ఆ సభలో అంటున్నారు, అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది? అంటే బేసిక్గా మేనిఫెస్టో అంటున్నారు కాబట్టి అది అందరి దృష్టిలోకి వెళ్ళడం కోసం చేస్తారు. ఇంకోటి ఏంటంటే లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు రకరకాల సభలు పెడుతున్నారు. వీళ్ళకేంటి అంతమంది ప్రచారకర్తలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, రేపు మాప బాలకృష్ణ, ఎల్లుడి భువనేశ్వరి ఇట్లాగ తిప్పుతారు. వాళ్ళకి సోర్సెస్ బోల్డ్ అని ఉన్నాయి. వీళ్ళకి ఒక్కడే కదా, ఇదివరకు అయితే విజయమ్మాను, షర్మిల వీళ్ళు తిరిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కాబట్టి తన మీదనే డిపెండ్ అవ్వాలి టోటల్. కాబట్టి తన మీదనే డిపెండ్ అయ్యేటటువంటి సందర్భంలో భారీ సభలు ఇప్పుడు మీరు చూస్తే ఇంతవరకు జగన్ది భారీ సభలు తప్పించి ఇట్లా జిల్లాల వారి ఇప్పుడు లోకేష్ చూస్తే జిల్లాకు ఒక 3-4 సభలు పెట్టేస్తున్నాడు. అట్లా చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లా ఇవన్నీ విపరీతంగా తిరిగి అయిపోతున్నాడు. వాళ్ళతో పోల్చుకుంటే ఇతని కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇక ప్రాంతీయ సమావేశాలు అంతే. అంటే రాయలసీమ జిల్లా, అనంతపురం జిల్లా ఎంచుకోవడానికి ఏమన్నా స్పెషల్ ఏం లేదు, ఒక్కొక్క రీజన్ ఒకటి పెట్టుకున్నారు. మొన్న అంటే భారీ సభ అయితే అక్కడే మేనిఫెస్టో అక్కడే కదా, తర్వాత ఏముండదు కదా. నటి కూడా అట్లాగే పెట్టారు భారీ సభలే, 3-5 లక్షల మంది జనం. కానీ దీనికి 10 లక్షలు కూడా అట్లాగే అన్నారు 10 అని. ఫైనల్ గా వచ్చేటువంటిది 3 లక్షలు కెపాసిటీ లెక్కేసుకోవాలి.